అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైతే మనకు ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కొంతమంది పెద్దలు, ఆ పెద్దలతో పాటు ఉన్నటువంటి మన చేదు గుర్తు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంతో సహా అందరూ సంకలు గుద్దుకొని చెప్తున్న ముచ్చట ఏంటంటే, ఒక దశాబ్ద కాలం నుంచి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు పరిపాలన చేసిన కానీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే. కానీ మేము అందరికీ తెల్ల రేషన్ కార్డు కల్పించినాం అని వీళ్ళు చెప్పుకునే ముచ్చట. కానీ తెల్ల రేషన్ కార్డు కల్పించారు, వాస్తవమైన ముచ్చటను వాస్తవం అనాలి. తెల్ల రేషన్ కార్డు కల్పించి దాన్ని దాన్ని ఏమంటారు, మన ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఉన్నటువంటి విభాగాలు 33 ఏదైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి కానీ పింఛన్ల గురించి కానీ ప్రతి ఒక్క శాఖ 33 శాఖల వివరాలు దాంట్లో పొందుపరిచి మీకు తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పిర్రు. వీళ్ళు చెప్పిన వీళ్ళు మొన్న ఏం చేసిరంటే, చిన్న పేపర్ ముక్క గింత పేడు మన జిరాక్స్ సెంటర్లో దొరుకుతా చూడు, అటువంటి పేపర్ ముక్కను చేతిలో పెట్టి ఇటేమో ఎవరైతే మనకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో, అటేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో, మన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇలా ఫోటో పెట్టుకొని రేషన్ కార్డు నంబరు కింద ఫ్యామిలీ డీటెయిల్స్ ఆ కాగితం. దాన్ని ఏం చేసుకోమంటావు అంటే, గ్యాస్ సిలిండర్కి అప్లై చేసుకో 500 రూపాయలు నీ ఖాతాలో పడతా ఉంటాయి. 200 యూనిట్ల కరెంటుకి అప్లై చేసుకో, నీకు ఫ్రీ కరెంట్ వస్తూ ఉన్నది. అట్లనే రాబోయే రోజులలో నీకు ఏదైతే 2000 రూపాయలు 4000 4000 6000 ఇస్తామన్నారో వాటికి కూడా ఈ కాగితమే ఉపయోగపడుతుంది అని చెప్పుకునే గొప్ప గొప్ప మహానాయకులు ఉన్నటువంటి ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్ల ప్రకారం గ్యాస్ సిలిండర్ పైసలు పడతలేవు, తెల్ల రేషన్ కార్డు అని చెప్పిరు కానీ వివరాలు సరిగ్గా లేక ఆగమాగం అయిపోతున్నటువంటి జనాభా, ఇవన్నిటి మీద మాట్లాడేందుకు తెలంగాణ సాయన్న ఆట పాట మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇసొంటి నిజాలు భయభ్రాంతి లేకుండా అటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఇసొంటి మేధావులు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా ఊసరి వెళ్ళి రకంగా రంగులు మారుతారా అనేది మనం ఇప్పుడు చూద్దాము. అన్న నమస్కారం, స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అట్లనే రక్షాబంధన శుభాకాంక్షలు. సేమ్ టు అన్న, థ్యాంక్ యూ అన్న. అట్లనే స్టూడియోకి ఆహ్వానించినందుకు నీకు కూడా కళాభివందనాలు తెలియపరుస్తున్నా. ఒక్కసారికి జరుగు. ఇక్కడ ఏమన్నా ఇవి పైసలు ఇగో గ్యాస్ సిలిండర్ పైసలు 500 పోంగా మిగతా పైసలు బ్యాంకులలో వాడాలి. ఇను ఏదైనా 200 యూనిట్ల కరెంటు రావాలి. ఈ రెండింటి గురించి గీడేమున్నది, గీడ తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇక అది అంత మ్యాటరు. గీడేమున్నది అన్న, నేను తెల్ల రేషన్ కార్డు, నాకు తెల్ల రేషన్ కార్డు కావాలి, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావాలి, 200 యూనిట్ల కరెంటు కావాలి. దీని గురించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మరి ఎందుకు గ్యాస్ సిలిండర్ పైసలు ఎత్తలేదు, అందరికీ 200 యూనిట్ల కరెంట్ ఎందుకు ఇస్తలేదు, తెల్ల రేషన్ కార్డులు అని పేపర్ జిరాక్సులు ఎందుకు చేతిలో పెట్టారు చెప్పి. అంటే ఇప్పుడు సిలిండర్ గురించి చెప్పన్నా, నీకు దేని మీద చెప్పబోతే దాని మీద చెప్పు. సిలిండర్కు డబ్బులు పడే వాళ్ళకి పడుతున్నాయి. సిలిండర్కు డబ్బులు దానికి ఏదైతే డబ్బులు చెల్లించి తీసుకుంటారో మిగతా డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇక పడని వాళ్ళు అక్కడక్కడ దబ్బన బ్యాంక్ అకౌంట్ తప్పించో లేకపోతే ఒకరి పేరు మీద ఉండి ఇంకొకరి పేరు మీద ఉంటే అట్లా పడకపోతుండొచ్చు. మిస్టేక్ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చి ఆధార్ కార్డు నెంబర్ ఒకటి ఉండి అలా చేసుకున్న వాళ్ళకి మిస్టేక్ జరుగుతుండొచ్చు. కానీ 100% పడుతున్నాయి 500 రూపాయలు. సరే, 500 రూపాయలు పడుతున్నాయి. తెలంగాణ ప్రజలారా మీరు అబద్ధం ఆడుతూ ఉన్నారు. అక్షరాల 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానిగా మీరు అబద్ధం ఆడుతున్నారు, ఇది గ్యారంటీ. ఓకే, ఇది అయిపోయింది. 200 యూనిట్ల కరెంటు అందరికీ ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేదు కొత్తగా రేషన్ కార్డు లైన్లకు కూడా? జీరో బిల్లు తెలంగాణలో అందరు జీరో బిల్లు రావాలనే మా ప్రజాపాలన ప్రభుత్వము అందరికీ అందుబాటులో ఉన్నది. కాబట్టి ఎక్కడో బై మిస్టేక్ తండ్రి పేరు పొన్న మీటర్ ఉండి ఇల్లు అక్కడ ఉన్నటువంటి ఇంట్లో కొడుకుండి అట్లాంటి మూమెంట్లో ఆ నెంబర్ మీద రేషన్ కార్డు వేరే ఉండి ఆధార్ కార్డు వేరే ఉండడం వల్ల మిస్టేక్ జరిగినాయి. కొన్ని ఉండొచ్చు, వాటిని కూడా సరి చేస్తాము. అందరికి కూడా జీరో బిల్లు రావాల్సిందే. వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, రైట్, అది ఇది అయిపోయింది. తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి దాంట్లో 33 శాఖలు 34 శాఖల విచారము దాంట్లో అన్ని పొందుపరిచి ఏటీఎం కార్డు మాదిరిగా
మంచిగా తయారు చేసి జేబులో పెట్టుకొని పోవచ్చు అని మాట్లాడినా మీ ప్రభుత్వం, ఎస్ మీ ప్రజాపాలన ప్రభుత్వం అవునా మాది ఈ జీరాక్స్ కాగితం చేతులు ఎందుకు పెట్టింది? అంటే మా ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి అన్ని కాగితాలతో తిప్పల పడుకుంటే జేబులో పెట్టుకుంటే ఖరాబ్ అయిపోతే చినిగిపోతాయని ఒక కార్డు ఉంటే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి దాంతో మా ప్రభుత్వము అందరికీ పనులు చేయడానికి ఆ కార్డు భద్రపరచుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినావు, ఎందుకు చేయలేవు అంటున్నా. జిరాక్స్ కాపీనే చేతులు ఎందుకు పెడుతున్నావు? కార్డు ఏమైంది? రేషన్ కార్డు చేస్తామయ్యా, కార్డు వచ్చిందాక అది ఇప్పుడు కావాలి కదా. కార్డు తయారు కావాలంటే కొంచెం టైం పడుతుంది. అది ఒరిజినల్, అది చింపినా చినిగది కార్డు, నీళ్ళల్లో తడిసినా కానీ చినిగది, ఖరాబు కాదు. అందుకే దానికి కొంచెం టైం పడుతుంది కదా. అప్పటిదాకా ఈ జిరాక్స్ చేతిలో ఉంటే నడుస్తుంది. ఇసోంటి అదేమంటారు చూడు, చెయ్య శాతగాక జ్వరం వచ్చిందని మలుసుక పండే మొగోళ్ళు, అండ శాతగాక అలిగి కూసుండే పెళ్ళాము సమాజంలో మనం చాలామందిని చూస్తాము. చాతగాని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల బాపతి నాయకులు ఈ రకంగా మాట్లాడతారు. అట్లా ఉండదు ఆగే నువ్వు మాట్లాడినని చెప్పి నేను టైం ఇచ్చాను, నువ్వు ఆగాలి. ఇక్కడ ఏమైందంటే 200 యూనిట్ల కరెంటు కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు రావాలి. వాస్తవానికి నాకు ఎన్నో కంప్లైంట్లు ఎన్నో కామెంట్లు కూడా వచ్చినాయి. ఇదే మన తెలంగాణ సాయన్న ఆట పాట మాటలో ఒక ఛానల్లో, ఇదే ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం. దాని కింద మీరు కామెంట్లు చూడుర్రు, ఆ వీడియోని కూడా చూడుర్రు. ఏమనంటే ఎంపీడీఓ ఆఫీస్లోకి పోయిన తర్వాత ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్లో నీకు 200 యూనిట్ల కరెంటుకి టిక్కు లేదు బాబు, నడవది పో కరెంట్ బిల్లు కట్టుడే. అదా రేషన్ కార్డుల గురించి అంటా ఉన్నాడు. అంటే అవగాహన లేని వాళ్ళు ఇందులో ఇవి ఇప్పుడు రాజకీయంలోకి రావాలంటే నువ్వు డిగ్రీ ఉండాలి, బీకామ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఏం లేదు. ఏం చదువుకుండో ఏం చదువుకోలేదు మనకు కాదు. ఏమనంటే నేను రాజకీయ విశ్లేషక నాయకుడిని, నేను పెద్ద మనిషిని, నేను 10-15 జిల్లాలు అందరికీ తెలుసు అంటే ఈయన కాదు. ఇట్లా 100 మంది 1,00,000 మంది ఉన్నారు. చదువుకునేది ఏముండదో తెలియదు. అసలు పేపర్ చేతిలో పెడితే చదివేది కూడా ఏముండదు. ఇక్కడ రేషన్ కార్డు గురించి చెప్పింది ఏంటంటే మేము ఏటీఎం కార్డు మాదిరిగా ఇస్తామన్నారు. ఇప్పుడు తీసుకొచ్చామో పేపర్ చేతిలో పెట్టిరు, దాని గురించి తయారైతా ఉన్నది, కార్డులు తయారైతా ఉన్నాయి. ఇక 500 గ్యాస్ సిలిండర్ గురించి అసలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ అనే చూపిస్తాం. చిన్న ఉన్నప్పుడు సంకల చిన్నపిల్ల ఉంటుంది, 6 నెలల్లో 5 నెలల పిల్లలు ఉంటుంది. పిల్లని అర్థం కాదు. అది నాకే జరిగింది ఒకసారి అనుభవం. నేను మా దోస్తు షరతు కట్టుకున్నాం, సంకల ఉన్నది ఆడబిడ్డ నేను. లేదు మగపిల్ల కానీ మా దోస్తు గాడు పోయి చక్కగా అమ్మని అడిగినాం. ఏమని? అమ్మ అసలు బాబా పాపన అనగానే అమ్మ పాప అన్నది. అంటే సంటి పిల్లని మనం తొందరగా ఏర్పడి వేయలేం, బాబనా పాప. కొందరు ఇష్టంతో కుళ్ళగడతారు మగపిల్లగానికి కూడా, కొందరు ఇష్టంతో ఆడపిల్ల గౌన్ ఎత్తారు, రకరకాల కథలు చెప్తారు. ఇగో ఈ ప్రభుత్వం మాయా గ్యారెంటీ కూడా అట్లనే ఉన్నది. సంటి పిల్లను ఏ మాదిరిగా మనం గుర్తుపట్టమో వీళ్ళు చేసే కొన్ని గాలి గవ్వార పనులు మనం గుర్తుపట్టమో, మనను ఏ గంగలో తోలినా మానెట్లో తోలినా కానీ మూసీ నదిలో ముంచినా కానీ సప్పుడు చేయమనే బాపదాలంతా ఇట్నే మాట్లాడతారు. అదేం లేదు, మా ప్రజాపాలన ప్రభుత్వమా మంచి చేస్తుంది, ఆచితూచి అడిగేస్తుంది. ఏదో ఆగమాగం చేసి అడిగిన వెళ్ళినట్టుండేది మా ప్రభుత్వం. కొంచెం లేట్ అవుతుంది అంతే, కొద్దిగా లేట్ అవుతుంది. లేట్ అయినా లేటెస్ట్గా చేస్తాం భయ, లేట్ అయినా లేటెస్ట్గా చేస్తాం. నయం నీ నోట్లోకి వెళ్ళి చేస్తామని అత్తా ఉన్నది. ఇంకా దీన్ని కూడా మేము చెయ్యం, నువ్వేం చేస్తాం అన్నా కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నావా? మా ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని, ఇది ప్రజల ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు. ఇప్పుడు మన ఛానల్ మీ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలది. గాయ పెట్టక కానీ మా ఛానల్ తెలుసు కదా నీకు. ఉన్న మాట మాట్లాడితే తెలంగాణ సాయన్న ఆట పాట నీకు తెలుసు కదా, ఆట పాట మాట తెలుసు కదా. ఈ వీడియో అలా అప్లోడ్ చేసిన తర్వాత కింద వచ్చే కామెంట్లు చదువుకో. మళ్ళా ఎప్పుడన్నా ఇంటర్వ్యూ తీసుకునేటున్నాడు ఆ కామెంట్లను చదువుకొని ఇంటర్వ్యూకి రా. ఎందుకంటే దాని కింద వచ్చే కామెంట్లు ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు వీడియోని చూస్తారు కాబట్టి వాళ్ళు కామెంట్ పెడతారు. గ్యాస్ సిలిండర్ పైసలు పడతా ఉన్నాయా, 200 యూనిట్ల కరెంట్ ఇస్తా ఉన్నారా, రేషన్ కార్డు కాగితం చేతిలో పెట్టిరా, కార్డు తయారవుతుందా, ఇంకా 2500 మహాలక్ష్మి పథకము, రాబోయే రోజుల్లో బతుకమ్మ పండుగ ఉన్నది, బతుకమ్మ పండుగ చీరలు ఇస్తారా, రైకెలు ఇస్తారా, లేకపోతే మొగలో ఉన్న పాయింట్లు ఊడవీకుతారా, మీరు ఏం చేస్తారు అనేది ప్రజలు కామెంట్ కింద పెడతారు. అందరూ కామెంట్ పెట్టాలి. దీని గురించి అంటే ఎవరినైనా అభిప్రాయం తీసుకోవడం అది మన మంచి విషయం. ఎందుకంటే ప్రజల్లోకి వాళ్ళ భావన ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి. ఇప్పుడు సాయిలన్ అన్నట్టు ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా చేస్తాము అని అంటది, చేయమని వాళ్ళని అంటారా? ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నాను అనుకో ఊరికి,
ఆ మోటార్ తీయలే లైట్ లేదు అది లేదంటే చేస్తా చేయనన్నా కదా. ఇది కూడా గంతే. కాబట్టి విశ్లేషణ అనేది విశ్లేషణగానే ఉంటుంది. ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది అనేది ప్రజలకు ఎరుకుంటే అయిపోయి అది బాగుందా బాగలేదా అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు చేయురి. అయితే నీకు చెప్తారు అనేది అంటున్నావు, అందరి లెక్క మా ప్రభుత్వం కాదు. లేట్ అయినా లేటెస్ట్గా సుపరిపాలన అందిస్తుంది ప్రజాపాలన ప్రభుత్వము. ఏం లేక చెయ్యమన్నా ఏం చెయ్యరు అనేది మీ పుణ్యం ఇంకా నోట్లకి వెళ్ళి అసలేదన్నమాట. అట్లా మేము అనము. మాది ప్రజాపాలన ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము. నువ్వు అట్లా సింపుల్గా తీసేస్తా ఎట్లా? అది దీనికి పెద్ద చరిత్ర ఉందా మా ప్రభుత్వానికి? తెలంగాణలో ఉన్నటువంటి పేదలను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికే ప్రభుత్వం ఉన్నది. అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మాది. కొద్దిగా లేట్ అవుతుంది కావచ్చు, ఏదో అగమగం అడివి చేసి తెలంగాణను అప్పులపాలు చేస్తే ఏమవుతుందా? మళ్ళీ మీ మీదనే అప్పు భారం పడుతుందా? అంటే నువ్వు తెలంగాణ కాదా నీ మీద పడాలి చెప్తున్నా ఒక ముచ్చట. మన మీద పడుతుంది. మిసాల్ చేయటోళ్ళు మీ మీద ఎందుకు వేసుకుంటారు? ప్రజల సొమ్మును ఏకానా పైసా కూడా మేము తినమయా. మాది నీతిగల ప్రభుత్వం. మా ప్రభుత్వానికి చరిత్ర ఉందా తెలుసుకొని మాట్లాడాలి. కష్టపడి ప్రజల సుఖప్రాయంగా ఉండాలని చెప్పేసి ప్రజల కోసం కష్టపడుతుంది ప్రభుత్వం. నువ్వు అట్లా తీసేస్తావు, నువ్వు అది తీసేస్తా అట్లా తీసేది తెలుసుకొని మాట్లాడాలి. అది చెయ్యము అనేది మా మాటకు రాదు, మేము చేసి చూపిస్తామయా. దీని గురించి ఇప్పుడు చేస్తాము అని చెప్తున్నాం, చేయలేదు అనుకో మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ప్రజలు మాకు బుద్ధి చెప్తారు కదా. అప్పుడు మేము అట్లా కాదు, మేము ముందే ఆలోచనతోని ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేస్తాము. ప్రజలను బాగు చూసుకుంటే నెక్స్ట్ కూడా మళ్ళీ ఎలక్షన్లో పోతాం కదా మేము. సరే, ఇప్పుడు నువ్వు చేస్తావు, మీ ప్రభుత్వం చేస్తుంది అనేది కంపల్సరీ మేము కూడా భావిస్తూ ఉన్నాం. దీనికి ఏమంటా ఉన్నా అంటే ప్రజల అభిప్రాయం అనేది చూస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు అన్న ఏమంటున్నా అంటే నువ్వైనా నేనైనా ఇప్పుడు కొందరి ఏదైనా అధికారం శాశ్వతం కాదు, అలాగే ప్రజలు మాత్రమే శాశ్వతం. ఏ పార్టీ కూడా పాలించాలన్నా ప్రజల యొక్క ఏకాభిప్రాయము, ప్రజల యొక్క దయాగుణము మన పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఉంటేనే ప్రభుత్వము, పార్టీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు, ఎంపీలు ఇవన్నీ అంతే కదా. మరి ప్రజలు గనక వాళ్ళు మన్నించకపోతే ఏ పార్టీ ఉండదు, ఏ పదవి ఉండదు. మరి నేను కూడా గదే చెప్తున్నా. అందుకనే నేనేమంటున్నా అనిలన్నా, నేను మాటిని సైలెంట్ నా మాటిని. ఇప్పుడు ప్రజల దగ్గరికి ఈ వీడియో వెళ్ళిన తర్వాత నువ్వు కొట్లాడు కాదు. 200 యూనిట్ల కరెంట్ అనేది, 500 గ్యాస్ సిలిండర్ అనేది, ఇంకా మహాలక్ష్మి పథకం 2500 తెల్ల రేషన్ కార్డు చెప్పుకుంటా పోతే బొచ్చడి ఉన్నాయి. దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. దీని గురించి వచ్చే కామెంట్ల గురించి, ఆ కామెంట్లను చూసిన తర్వాత నీ అభిప్రాయాన్ని నేను తెలుసుకుంటా. అయితే ప్రతి ఒక్కరికి మేము స్పందిస్తాం. ప్రజల నుంచి కామెంట్ కూడా మేము ఆహ్వానిస్తాం. వాళ్ళ సజెషన్ మాకు కావాలి. ప్రజలు వీళ్ళు సుపరిపాలన అందిస్తారని మమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని వెనుకోబడ్డారు. మేము మంచిగా చేయకపోతే నెక్స్ట్ తీసేస్తారు అంతే, యథావిధిగా. అంటే ప్రజలే దేవుళ్ళు, మా దేవుళ్ళు. ప్రజలు లేకపోతే మా ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? అందుకే ప్రజలదే ఆలోచన మాకు కావాలా. ఎవరికైనా ఏదైనా రాకపోతే చేస్తాం, మేము ఖచ్చితంగా అందాల్సిందే. ప్రజలు వీళ్ళైతే మాకు మంచి సేవ చేస్తారు అని చెప్పేసి ఎన్నుకోబడ్డారు. మేము మంచి చేయలేమనుకో తీసి కింద కొట్టేస్తారు. అది కాదు, అట్లా కింద కొట్టకుంటేనే ప్రజలకు మంచి పరిపాలన కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ చేస్తాము. ప్రజలు కన్నెర్ర చేస్తే మేము ఎక్కడ ఉంటామా? ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా ఉంటుంది. ప్రజలు కన్నెర్ర చేసిన రోజు ప్రజలకు వీళ్ళందరూ సేవ చేస్తారనే ఎన్నుకోబడ్డారు. వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది, మమ్మల్ని చేస్తాం. సరే, దీని గురించి ఇట్లనే ఇప్పుడు ఏదైతే ప్రజలు అని గుర్తుకొస్తా ఉన్నదో ఈ ప్రజలు గుర్తుకొచ్చే రోజు మీకు దగ్గరలోనే ఉన్నది. ప్రజలు గుర్తుకొచ్చి ప్రజల యొక్క మీ ప్రభుత్వం పేరేంది? ప్రజాపాలన ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా పాలిస్తూ ఉన్నది? నేను ఈ ప్రభుత్వాన్ని అనకుంటా ఒక భావన, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన తెలంగాణ, అవునా? 119 మంది ఎమ్మెల్యే. నేను ఒక్కటే మాటికి లాస్ట్ ముగించేద్దాం. నీ పార్టీ నా పార్టీ అని కాకుండా నువ్వు ప్రజలు అన్నావు కాబట్టి నాకు మాట గుర్తొచ్చింది. అవును, మళ్ళీ ప్రజలు అంటే నువ్వు నేను కూడా ఉంటాం, మళ్ళీ అందరం ఉంటాం. అయితే మనందరికీ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన తెలంగాణలో. 119 మంది ఎమ్మెల్యేలు తూచా తప్పకుండా వాళ్ళ నియోజకవర్గాల్లో అన్ని మండలాలలో తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారా? నేను ఏ పార్టీ అంటలే, ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం. ఉన్నారు, కొందరు లేరు, కానీ కొందరు లేరు కాదు నేను అంటలే, అందరు ఉన్నారా? ఉన్నారు. నేను 119 మంది ఎమ్మెల్యేలకు 119 మంది ఎమ్మెల్యేలు
వాళ్ళ నియోజకవర్గాల్లో అన్ని మండలాలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారా? 119 మంది ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాలలో కలిదిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు ఉంటారు అదే నియోజకవర్గంలో, ప్రజల బాగా చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది అక్కడనే స్థానికంగా. నేను పట్టణంలోనో హైదరాబాద్ లో ఢిల్లీలో ఉంటున్నారు. వాళ్ళు అక్కడనే నియోజకవర్గంలో ఉండి ప్రజల పాలన చేస్తుండ్రాయా? సాయిలన్న, నేను నీ పార్టీ నా పార్టీ అనలే. అన్ని మనం అందరం కలిసి ఓటేసాం. అలా నువ్వు దేనికి వేసినావు నేను దేనికి వేసినా అనేది కాదు. 119 మంది ఎమ్మెల్యేలకు మనం ఓటేసాము. 119 మంది ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాలు తిరిగిర్రా లేదా, అన్ని మండలాలు చూసుకోరా లేదా అనేది ప్రజల అభిప్రాయం. వాళ్ళు కామెంట్ పెడితే మనం చూడాలి. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టాలి దయచేసి అని కోరుకుంటూ, అన్న కూడా మనకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరు వాళ్ళ విశ్లేషణ తెలుసుకోవడము, దాని గురించి అభిప్రాయము, రాబోయే రోజుల్లో ఇంకా మనకు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మన ఛానల్లో వీడియోలు వస్తుంటాయి. డోంట్ మిస్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఎందుకంటే ధైర్యంగా గడ్స్ ఉండి మాట్లాడే ఛానల్ ఏదైనా ఉందంటే తెలంగాణ సాయన్న. ఖచ్చితంగా అందరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియోను ప్రతి గ్రూప్లలో షేర్ చేస్తే ప్రజల అభిప్రాయం 119 మంది ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో తిరిగిర్రా లేదా, నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లే హైలైట్గా చేసి వీడియో వేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, జై జై తెలంగాణ.